హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ డెవిల్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ తరానికి చెందిన ఒక ఆత్మకథ. పగ తీర్చుకునే ప్రయత్నం కాదు, ప్రాణాలు తీసే ప్రేతాత్మ. దానితో చెలగాటం అంటే కొలిమితో ఆటలే. మన పెద్దలు చెప్పేదానికి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది. అది కాదని మనం అతిగా ప్రయత్నిస్తే జరిగేవి అనర్థాలే. ఈ కథతో నేను చెప్పేది ఒక్కటే: పెద్దల మాటలు పెడచెవిన పెట్టడం చాలా పెద్ద తప్పు. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే: పెద్దల మాట వినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఈ కథ ఒక నిర్వచనం. ఇంకా మనం ఈ కథలోనికి వెళదాం. ఊరికి అవతల ఒక చిన్న ఇల్లు ఉండేది. దానిలో ఒక బామ్మ, ఒక అందమైన అమ్మాయి ఉండేవారు. ఆ అమ్మాయి పేరు మోనా. తను ఎప్పుడూ మౌనంగా ఉండేది. తనకి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎప్పుడూ నిర్మానుషమైన అడవిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటేనే పిల్లలు భయపడిపోతారు. కానీ తను మాత్రం భయపడదు. చివరికి పెద్దలు కూడా తనను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది ఒక శవాల దిబ్బ. ఒక్కొక్కసారి తను ఒంటరిగా ఆ ప్రదేశంలో ఉండే ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చొని తనతో తానే మాట్లాడుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. కానీ అలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళ బామ్మ ఎన్నిసార్లు చెప్పినా మోనా ఆ మాట వినదు. ఒకసారి మోనా అక్కడ కూర్చొని ఉంటే అక్కడ ఒక అబ్బాయి తనను రోజూ గమనిస్తూనే ఉంటాడట. అతనికి కూడా తనలాగే అచ్చం ఎవరితో మాట్లాడకుండా తన కథను తానే రాసుకుంటూ ఉంటాడు. పాపం ఆ అబ్బాయిని అందరూ ఏడిపించేవారు. మోనాకి ఆ అబ్బాయికి మంచి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయితో కలిసి మోనా రోజు అడవికి వెళ్ళి ఆడుకునేది. కళ్ళు మూసుకొని చూడు, ప్రపంచం చాలా భయంకరంగా కనిపిస్తుంది అని చెప్పేది. అతను కూడా దాన్ని అంగీకరించేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ రాత్రిపూట అక్కడే గడపాలని అనుకుంటారు. దానికోసం ఆహార పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మంట వేసుకోవడానికి ఒక చెట్టును కత్తితో నరికి మోనా అక్కడికి తీసుకువచ్చింది. మోనా అక్కడికి వెళ్ళేలోపు రాక్ అక్కడ లేడు. ఇప్పటికే చీకటిగా ఉంది. తిను ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆ చీకటిలో తన కోసం వెతకసాగింది మోనా. ఒక చెట్టు మీద అతను నెత్తురు కక్కుతూ పడి ఉండడం చూసింది మోనా. తనని ఎవరో పొడిచినట్లు కత్తితో ఘాట్లు ఉన్నాయి. రాక్ అంటూ బాధతో ఆమె అరవసాగింది. అప్పుడు వాళ్ళ బామ్మ వచ్చి, ఎందుకు, ఏమైంది, అలా అరుస్తున్నావు మోనా అని తనను నిద్రలేపుతుంది. నిద్రలేసిన మోనా, ఇదంతా కలేనా, నేనింకా నిజమే అనుకున్నాను. ఎంత భయపడ్డానో బామ్మ, నేను రాక్ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది మోనా. ఈ సమయంలో అతనికి దగ్గరకు ఎందుకు అని బామ్మ అరుస్తున్నా వినలేదు. అడవికి వెళ్ళి రాక్ని వెతుకుతూ ఉంది. అక్కడ ఒక పెట్టెలో నుంచి మోనా, నేను ఈ పెట్టెలో ఉన్నాను, నన్ను కాపాడు అని అరుపు వినిపించింది. దానితో మోనా భయపడిపోయింది. నేను బయటికి రావాలంటే అక్కడ ఉండే అద్దంలో చూస్తూ రాక్ రా అని పిలువు, లేదంటే నేను చచ్చిపోతాను మోనా అని రాక్ పెద్దగా అరుస్తాడు. అరుపులు విన్న మోనా ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంటుంది. అయినా అతను చెప్పినట్టే చేస్తుంది. ఆ అద్దంలో చూసి రాక్ రా అని పిలుస్తుంది. వెంటనే రాక్ ఆ పెట్టెలో నుంచి ఎవరో తీసినట్టుగా రాక్ పైకి లేచి హఠాత్తుగా కింద పడిపోతాడు. తన ఒళ్ళంతా రక్తంతో చాలా అసహ్యంగా ఉంటుంది. మోనా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు రాక్ వెళ్ళి తనను గట్టిగా పట్టుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం మోనా, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, అందుకని నేను ఇలా చేశాను, నన్ను క్షమించు అని నేను అడగను నిన్ను, ఎందుకంటే నేనంటే కూడా నీకు ఇష్టం కాబట్టి మనిద్దరం కలిసి ఈ అడవిలోనే స్వేచ్ఛగా తిరుగుదాం. ఎవరైనా ఇటువైపు వస్తే వారిని రక్తం తాగి వాళ్ళని ఈ ప్రపంచానికి దొరకకుండా వేరే ప్రపంచంలోనికి పంపించేద్దాం అని చెప్తాడు. అప్పుడు మోనా వెంటనే అక్కడి నుండి పరిగెత్తుతూ, ఇప్పటిదాకా నువ్వు మంచివాడివి అనుకున్నాను, ఎంత చెడ్డవాడివి రాక్ అంటూ ఏడుస్తూ ఉంది.
అంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో అని అద్దాన్ని పగలగొడుతుంది. ఒక భీకరమైన శబ్దం వస్తుంది. ఆకాశంలో నుంచి రక్తంతో కూడిన వర్షం నేలకు జారింది. మోనా పరిగెత్తే వేగానికి రక్తం ఒంటికి కూడా అంటదు. అంత వేగంగా పరిగెత్తి ఒక దేవాలయానికి వెళ్ళింది. నేను చేసిన తప్పుని క్షమించు దేవుడా, అలాంటి చెడ్డవాళ్ళని ఇంకెప్పుడు బయటకు రానివద్దు అని వేడుకుంటుంది. ఇందాక మా బామ్మ చెప్పిన మాట వినకుండా అడవికి వచ్చాను, దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు. దేవుడా, నేనెలాగో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఇంకపై ఎప్పుడూ మా బామ్మ మాట జవదాటను. ఒక్కసారికి నన్ను క్షమించు అంటూ రోదిస్తుంది మోనా. చూశారు కదా ఫ్రెండ్స్, మోనా వాళ్ళ బామ్మ చెప్పిన మాట వినకుండా అడవికి వెళ్ళి ఇటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. పెద్దలు ఊరికే చెప్పరు, మనకి ఏం చెప్పినా వాళ్ళు మన మంచికే చెప్తారు. దయచేసి ఇంక నుంచైనా వాళ్ళ మాట జవదాటొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి దెయ్యాల స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.